ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా. 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి, కంపెనీలు అన్ని చెప్తే కనుక దాదాపు ఒక 20-30 A3 సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు. 2014-19లో ఏం చెప్పారంటే, దావోస్ చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట, ఫౌండర్ బిల్ గేట్స్ కలిశారు, రాజనాథ్ సమావేశమయ్యారు. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి, భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు. మరి ఎక్కడున్నాయో తెలియదు. తర్వాత 2016లో మియర్ బర్గర్ అంట, విస్లోమ్ అంట, తర్వాత 2000 కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట, అండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట. ఇవన్నీ కూడా ఎన్ని చదువుతా పోతే పోదు. కొన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా చూద్దాం. ఇవన్నీ చెప్పింది ఏంటంటే, ఎల్లో మీడియా ఆ రోజులో ఆ కథనాలు ఎలా ప్రచురించాయి, ఆ ఎలివేషన్స్, ఆ కథ ఒక్కసారి ఆ పచ్చపత్రికల్లో చూద్దాం. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒక్కసారి అప్లై చేయ. ఆంధ్రాకు అలీబాబా అంట, డేటా సెంటర్ సంబంధించింది ఆంధ్రాకు వచ్చేసిందంట. ఆ అలీబాబా మరి నేనైతే చూడలే, ఆ అలీబాబా ఎక్కడున్నాడో ఏమో మరి. కానీ అలీబాబా అరడజన్ దొంగలు మాత్రము రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఈ అలీబాబా మరి ఎక్కడున్నారో ఎవరో తెలియదు. వాళ్ళు ఈనాడు పత్రిక. ఆంధ్రాకు అలీబాబా అంట, రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటంట, ఇదంతా కూడా అన్నారు. ఎక్కడున్నారో అలీబాబా ఒక్కసారి వాళ్ళే ఈనాడు పత్రిక పత్రికలో వేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ దానికి సంబంధించినట్టు అంతా కూడాను ఆహా అయిపోయినాయి. ఆ మ్యాటర్ లోపల చదివితే ఎలివేషన్స్, ఆ కార్ఖానా చూస్తే కనుక ఒక రేంజ్ లో. రెండో నెక్స్ట్ హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అంట, స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైల్ అంట, విశాఖపట్నంలో హై స్పీడ్ రైలు నిర్మాణం చేపడుతుందంట, భారీ కర్మాగారం అంట. మరి ఎక్కడుందో ఆ హై స్పీడ్ రైళ్లు, ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ తిరుగుతున్నాయో మరి? విశాఖపట్నంలో తిరుగుతున్నాయా, అమరావతిలో తిరుగుతున్నాయా, నారావారిపల్లిలో తిరుగుతున్నాయా, లేకపోతే కుప్పంలో రైళ్లు ఏమైనా తిరుగుతున్నాయో? కర్మాగారాలు ఎక్కడుండేది? ఆ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే బాగుంటది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎయిర్ బస్ అంట, ఎయిర్ బస్ C-29 విమాన ఉత్పత్తి కారాగారాలంట వస్తుందంట. మరి ఎయిర్ బస్ ఎయిర్ లో ఉందో, కిందకి దిగిందో, ఆ విమానాల కర్మాగారాలు ఎక్కడున్నాయో, ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, లేకపోతే ఈ విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో? C-295 విమానాలంట. మరి ఎక్కడ తిరుగుతున్నాయో ఒక్కసారి ఆ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి వేస్తే సంతోషిస్తాం. నెక్స్ట్ తర్వాత 15 నుంచి 20 బిలియన్ డాలర్లంట ఆ కుమియమి ప్రతిపాదన అంట. చైనా కంపెనీకి మెకెన్సీ డైరెక్టర్ చెప్పాడంట. మరి ఈ 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఎక్కడున్నాయో, ఏమేమి పెట్టుబడి పెట్టారో ఒక్కసారి ఈ పత్రిక వాళ్ళు చూపిస్తే, ఆ రోజు చంద్రబాబే కదా అయిపోయింది అని చెప్పి మీరే చెప్పారు కదా, ఎక్కడున్నాయో తెలుస్తుంది. రాష్ట్రానికి సౌదీ అరామ్కో అంట, రిఫైనరీ యూనిట్ అంట, ఆ సౌదీ అరామ్కో వచ్చేసిందంట. మచిలీపట్నము, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు. సౌదీ అరామ్కో రిఫైనరీ. మరి ఆ రిఫైనరీ సంస్థ ఎక్కడుందో, ఎంత ఉత్పత్తి చేసిందో, ఆ రిఫైనరీ ఆయిల్ ఏ దేశాలకు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయా, స్వదేశానికి వాడుతున్నారా? అసలు ఆ అరామ్కో, సౌదీ అరామ్కో అనేటువంటి ఆ కంపెనీ ఎక్కడ పెట్టుబడి ఉంది? ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఉందా, కృష్ణపట్నమా? ఏదో ఒక్కసారి చెప్తే తెలుస్తుంది. ఇక్కడ ఏపీ పైనీర్ అంట, 5,000 కోట్లతో పెట్టుబడి అంట. ఆ ఏపీ పైనీర్ ఎక్కడుందో మరి? అందులో ఒక్కసారి చూడండి, కింద ముఖ్యమంత్రి గారి పర్యటన మొదలైందంట. మొదలైతానే స్విట్జర్లాండ్ అడుగు పెట్టగానే అంట, ఇంకా అడుగు పెట్టలేదంట పాపం వాళ్ళు. ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉంటే మరి ఆ ఫ్లైట్ దగ్గరికి పరిగెత్తా వచ్చి ప్రతినిధులు ఏమైనా సంతకం పెట్టించుకున్నారో తెలియదు. అడుగు పెట్టగానే 5,000 కోట్లతో స్విట్జర్లాండ్ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడులు సంతకాలు పెట్టుకుందంట. పెట్టుబడులు వచ్చేసాయంట. పాపము అడుగు పెట్టగానే. రేపు ఒక్కసారి ఈ పైనీర్ సంస్థ ఎక్కడుందో ఈ పత్రికలో, ఎల్లో మీడియానో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి చెప్తే రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంట, మైక్రోసాఫ్ట్ అధినేత మన సత్యనాదెల్ల గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి కలిశారట. హైబ్రిడ్ క్లౌడ్ అనేటువంటిది మొత్తం అక్కడ పెడుతున్నారంట. ఈ గవర్నెన్స్, సెక్యూరిటీపై అంతా కూడా చర్చలు జరిగారట, వచ్చి పెట్టారంట. మరి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్కడన్నా, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కనిపించలేదే. మైక్రోసాఫ్ట్ సంస్థ ఏమన్నా మనం తెలియకుండా ఏమన్నా కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తుందా? ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ఒక్కసారి ఎల్లో మీడియా ప్రచురిస్తే కొంచెం తెలుసుకుంటాం. నెక్స్ట్ 15,000 కోట్లు అంట. 15,000 కోట్లతో ఇది 4 రోజుల్లో 40 కంపెనీలతో అంట ఇన్ని వచ్చేసాయంట వాళ్ళకి పత్రికలో. ఇది హ్యాపీగా ఏపీ గంట. ఈ ఎలివేషన్ చూడండి ఎలా ఉందంటే, ముఖ్యమంత్రులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్లు చేస్తున్నారంట. ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావు అని. మరి అప్పుడు నాకు తెలిసి 2015లో
ఆయన మోదీ గారు కూడా రెఫరెన్స్ ఏమన్నా ఇప్పించలేకపోయినారేమో ఆ గుజరాత్ కూడా ఆ గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసింటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసేసి వాళ్ళకి ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకే, మా దగ్గరికి రండి అన్నారంట. హ్యాపీగా ఏపీకంట. ఆ డేటా సెంటర్ సంబంధించింది ఎప్పుడొచ్చింది ఏంటి అనేటువంటిది వివరాలు అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించింది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి అనేటువంటిది రియలైజ్ అయిపోయి పెట్టుబడులు వచ్చాయి. తర్వాత ఇంకొకటి, త్వరలో హీరో హోండాకి శంకుస్థాపన అంట. ఎప్పుడిది? వాళ్ళు ప్రచురించిన 2016లో ఈనాడు పత్రిక 22 జనవరి 2016లో శంకుస్థాపన అంట. మరి హీరో హోండా శంకుస్థాపన చేసి బైకులో మరి హీరోలో అన్ని తయారు చేసి మరి ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో, ఇక్కడ ఎక్కడెక్కడ ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయో హీరో హోండా ఫ్యాక్టరీలు ఒక్కసారి చూస్తే రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటాం కదా. ప్రకాశం జిల్లాకు జిందాల్ అంట. జిందాల్ స్టీల్ అనేటువంటిది ప్రకాశం జిల్లాకంట. నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏం లేదే. మరి జిందాల్ వచ్చేసినట్టు అంతా కూడా చంద్రబాబు అనుకుంటే అహో అంటే అయిపోయినట్టు అంటున్నారు కదా. ఈ జిందాల్ ఫ్యాక్టరీ ఎక్కడుందయా? ఆ జిందాల్ ప్లాంట్ అనేటువంటిది పెట్టారా ప్రకాశం జిల్లాలో? ఇదే పచ్చపత్రికలు రాయాలి. ఒక్కగానొక్క కడప జిల్లాలో ఆ జిందాల్ ప్లాంట్ వస్తే ఆ జిందాల్ని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మెప్పించేసి కడపలో స్టీల్ ప్లాంట్ కి జిందాల్తో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు వర్కులు మొదలు పెడతా ఉంటే వీళ్ళు ఈ రోజు జత్వానా బత్వానా ఏమన్నా తీసుకొని వచ్చేసేసి అది చూపించేసి ఇలా బెదిరించేసి పారిపోయే విధంగా చేస్తున్నారు వచ్చిన పెట్టుబడులను కూడాను. మరి ఇవన్నీ కూడా మచ్చుతొలకలే. నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని కంపెనీలు వాళ్ళు పెట్టారు, ఎంత వచ్చాయి, ఏంటి వాళ్ళ ఎలివేషన్స్. అబ్బబ్బా మామూలుగా లేదు ఎలివేషన్స్. ఇప్పుడు దానికి తోడు జీవోలు ఇచ్చి ఇంగ్లీష్ ఛానళ్ళకి తెలుగు ఛానళ్ళకి జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి 74,34,000, ఒకరికి 61,50,280 దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి. ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి, అడుగు పెట్టి పట్టగానే వచ్చేసాయి. వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నా కూడా పరిగెత్తాలేసి సార్ సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమని చెప్పడానికి, ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్లకు అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరా ఇచ్చడానికి, భజన చేయించుకోవడానికి